సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో సైబర్ సెక్యూరిటీ అవగాహన, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, దొంగతనాల నివారణపై అవగాహన సదస్సు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వేణుగోపాల్ రెడ్డి, డీఎస్పీ రవీందర్ రెడ్డి పాల్గొని ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ యువతరం డ్రగ్స్ వైపు వెళ్లకుండా తల్లిదండ్రులే బాధ్యత వహించాలన్నారు. మైనర్లకు మోటార్ వాహనాలు ఇవ్వొద్దు, ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని సూచించారు. సైబర్ నేరాలు అధికమవుతున్నాయని, అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని, బాగా చదువుకున్న వాళ్లే అధికంగా మోసపోతున్నారని అన్నారు. కోవిడ్ తర్వాత ఆర్థిక వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయని, పాజిటివ్ ఇన్కమ్ వంటి కాన్సెప్ట్ వచ్చాయని, ట్రెండింగ్ యాప్లతో చాలా మంది మోసపోతున్నారని తెలిపారు. డబ్బులు ఊరికే రావు, పైసలపై ఉన్న ఆశను ఎరగా వేసి సైబర్ నేరగాళ్లు సాఫ్ట్వేర్ ఉద్యోగులను లక్ష్యంగా వలవేస్తున్నారన్నారు. డిజిటల్ అరెస్ట్ అనేది ఉండదు. అజ్ఞాత వ్యక్తులు ఫోన్లు చేసి భయపడితే పోలీసులను సంప్రదించాలన్నారు. పటాన్చెరు డిఎస్పీగా విధులు నిర్వర్తిస్తూ ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ రవీందర్ రెడ్డి గారికి స్వాగతం, శుభస్వాగతం. అలాగే సైబర్ క్రైమ్ పైన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడమే కాదు, ప్రజల్లో చైతన్యపరుస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యేక శోభను సంతరిస్తూ ఈ కార్యక్రమంలో పీపీటీ వారి బొల్లారం సిఐగా విధులు నిర్వర్తిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి రవీందర్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. పటాన్చెరు సిఐగా, ట్రాఫిక్ సిఐగా విధులు నిర్వర్తిస్తూ సిన్నారం సిఐగా తమ విధులు నిర్వర్తిస్తున్నటువంటి శ్రీ నైవేద్యం గారికి స్వాగతం, శుభస్వాగతం తెలియజేస్తుంది. ప్రతి కార్యక్రమంలో ప్రతి పేదల హృదయాలను తట్టి లేపుతూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాన్యులు గారు వారి వేదికలకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎస్పీ గారికి స్వాగతం, శుభస్వాగతం. కూర్చోండి, అందరూ కూడా కూర్చోండి. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలల నుంచి ఇచ్చేసినటువంటి విద్యార్థులకు అలాగే పంచుకుంటున్నారు. ఈ పోస్టర్ చూసిన వెంటనే మనం అన్నింటి నుంచి పరిశీలించి ముందుకు వెళ్తాం. పార్సల్స్ వచ్చిందని మీ అబ్బాయి అడ్రస్ సరిగా రాలేదేమో, ఈ పార్సల్కి సంబంధించి అమౌంట్ పంపించినప్పటికీ కూడా ఒక్కరిపై పంపిస్తే చాలు అన్నప్పుడు మీ ఫోన్ ట్యాపింగ్ అవుతుందని వెంట నుంచి అగంటప్పుడు మిమ్మల్ని చూస్తూ మోసం చేసి 2 డ్రగ్ సంబంధించింది, 3 సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ క్రైమ్స్ సంబంధించింది. సో ఇక్కడ కాలనీస్, అమీన్పూర్ కాలనీస్లో ప్రెసిడెంట్ కానీ కాలనీస్ నుండి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రైట్, ఇది యాక్చువల్గా పెట్టింది మీకోసమే. ఇప్పుడు ఈ జనాలు ఉండాలని చెప్పి పిల్లల్ని పట్టుకొచ్చాం, కానీ యాక్చువల్గా పెట్టింది ఈ మీటింగ్ యొక్క పర్పస్ అమీన్పూర్లో ఉన్న ప్రతి ఒక్క కాలనీ వాసుల కోసం. సో పిల్లలు కూడా, మీరు కూడా ఇక్కడే ఉంటారు మోస్ట్లీ. సో మీ పేరెంట్స్కి ఈరోజు ఈ మీటింగ్ ఏంటనే చెప్పండి అంతే. ఈ మీటింగ్లో చెప్పినాయంటే రాసుకెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ఓన్లీ టెల్ దెమ్ దట్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సైబర్ క్రైమ్ అండ్ అమీన్పూర్లో సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్పండి. సో ఆటోమేటిక్గా అమీన్పూర్లో చాలామంది ఎడ్యుకేటెడ్, అందరూ ఎడ్యుకేటెడే కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ఒకసారి మనం గూగుల్ చేస్తే వాట్ ఆర్ సైబర్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్స్ అంటే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఈజ్ రోడ్ సేఫ్టీ. రోడ్ సేఫ్టీలో సింపుల్ థింగ్స్ లైక్ మీరు బైక్ వేసుకొని వచ్చినప్పుడు ప్లీజ్ వేర్ హెల్మెట్. చిన్న స్కిడ్ మార్క్తోటి హెడ్ ఇంజ్యూరీ అయ్యి చనిపోయిన కేసులు చాలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో లాస్ట్ ఇయర్ ఓన్లీ యాక్సిడెంట్ ద్వారా చనిపోయిన వాళ్ళు 450 మంది. 450 మంది 1 ఇయర్లో చనిపోయారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వేరింగ్ సీట్ బెల్ట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వేరింగ్ ద హెల్మెట్స్. సో కింద పడితే చేయగినా కాలిగినా ఒక 2 నెలలకి సెట్ అయిపోతుంది. హెడ్ ఇంజరీ అయిందనుకోండి, చేయడానికి ఏముండదు, సివియర్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అవుతాయి. అండ్ ప్లీజ్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 450 ఫ్యామిలీస్ రోడ్ మీద పడ్డాయి. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తాను, సనా సత్యమూర్తి మూవీ చూసారు కదా, లాస్ట్లో అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్తాడు. అప్పుడు చిన్న గుంతుంటే తీసుకెళ్ళి ఒక ఫ్లాగ్ పెడతాడు. ఏమైందా గుంత గురించి ఎందుకంత పక్కన సైడ్ క్యారెక్టర్ అంటే, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఒక వెహికల్ కాదు కింద పడేది, కుటుంబం రోడ్డు మీద పడుతుందని చెప్తారు. ఆమె రైట్ అవుతున్నారు. సో రియల్గా మేము డే అండ్ డే అవుట్ ఇవి చూస్తూ ఉంటాం కాబట్టి మీకు చెప్తున్నాం. సో ఒక చిన్న తప్పిదం, ఒక చిన్న హెల్మెట్ మీరు పెట్టుకోకపోయేసరికి ఏంటంటే మీ పిల్లలు అనాథలైపోతారు, లేదంటే మీరు ఒక
మీరు మీరు ఏదైతే ఈరోజు ఒక బాధ్యతగా ఉన్నారో, ఏదైతే ఏదో చికెన్ తీసుకొస్తారు, మటన్ తీసుకొస్తారు అని చెప్పేసి బైక్ ఇవ్వడం, పోయి యాక్సిడెంట్ కావడం అవసరమా? ఒక్కసారి ఆలోచించు. ఓకే, దట్ ఈస్ రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ. సెకండ్ థింగ్ ఈజ్ రిగార్డింగ్ డ్రగ్ అవేర్నెస్. డ్రగ్స్ అనేది అంతగానం ఉన్నాయా? మేమేం చేయాలి అంటే, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైతే దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్లిప్పరీ స్లోప్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఒక ఎడ్జ్కి వచ్చామనుకోండి, స్లోప్ ఉందనుకోండి, కొంచెం ఏదో అప్పటికంటే ఇక్కడ జారం అనుకోవద్దు. ఒక్కసారి ఎడ్జ్కి వచ్చినామంటే ఆటోమేటిక్ కిందికి ఉండదు, పైకి కూడా ఉండదు. సో అలాగే మీ పిల్లలు కానీ, మీరు కానీ, మీ తోటి వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, కుటుంబ సభ్యులు కానీ చిన్నగా సిగరెట్లు తాగడం, సిగరెట్లు తాగిన తర్వాత ఈ నైట్ దావతులు చేసుకునే కల్చర్ ఒకటి, దాంతోపాటు చిన్నగా ముక్కా తాగడము, అదే ఇదంతా కాదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, గాంజా అనేది ట్రై చేయడం అని దానికి పోవడము, దాని తర్వాత ఇంకో దానికి పోవడం, చాలా హెవీ సర్వేలెన్స్ ఉంది అందరి మీద, కన్స్యూమర్స్ అందరి మీద హెవీ సర్వేలెన్స్ ఉంది, అందరూ డైరెక్ట్ చేరిపోతారు. సో చాలా వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి మన దగ్గర. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు బీ అవేర్ ఆఫ్ ఇట్. అండ్ మా నెంబర్ చెప్తారు లాస్ట్లో, దట్ నెంబర్ ఈజ్ మేనేజ్డ్ బై మీ, 8712656777 అని. ఆ నెంబర్కి మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇవ్వండి. అండ్ డోంట్ గో ఇన్ టు ద ట్రాప్, డోంట్ ఫాల్ టు దిస్ ట్రాప్ ఆఫ్ డ్రగ్స్. అండ్ థర్డ్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సైబర్ క్రైమ్స్. ఈ సైబర్ క్రైమ్స్ ఎందుకు మరి ఇక్కడ అమీన్పూర్లో ఇంత స్పెసిఫిక్గా ఇప్పుడు అడిగి పెట్టాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ వీ హ్యావ్ ఏ వీడియో కాన్ఫరెన్స్ విత్ చీఫ్ ఆఫీస్, బట్ స్టిల్ నేను దానికి అటెండ్ కానీ ఇది ఇంపార్టెంట్ అని వచ్చాను. ఎందుకు